హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటీవల కాలంలో కెనడా దేశానికి నూతన ప్రధాని నియమితులు కావడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇలాంటి ప్రశ్నలు ఎగ్జామినర్ మనల్ని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, కెనడా దేశానికి నూతన ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ అనేటువంటి వ్యక్తి 2025 మార్చి మాసంలో నియమితులు కావడం జరిగింది. అయితే ఇతడు కెనడా దేశానికి ఎన్నవ ప్రధాని అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 24వ ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ఇటీవల అంటే మార్క్ కార్నీ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అంటే ఇది వరకు కూడా కెనడా దేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి జస్టిస్ ట్రూడో అనేటువంటి వ్యక్తి స్థానంలో ఇతను నియమితులు కావడం జరిగింది. కాబట్టి ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతారంటే 2025 సంవత్సరం మార్చి మాసంలో కెనడా దేశానికి నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారని డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. కాబట్టి మార్క్ కార్నీ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. మరొక అంశం అండి, ఇటీవల కాలంలో సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఆ యొక్క నిర్ణయం ఏంటి అంటే సిక్కిం రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే సిక్కిం రాష్ట్రంలో పర్యాటకులు సందర్శిస్తారో వారి నుంచి 50 రూపాయల వరకు రుసుం వసూలు చేస్తున్నట్లు ఇటీవల కాలంలో సిక్కిం ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. సిక్కింలోని ప్రస్తుతం సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రేమ్ సింగ్ తమంగ్ గారు ఉండడం జరిగింది. అయితే ఎవరైతే సిక్కిం రాష్ట్రంలోకి ప్రవేశించే పర్యాటకులు ఉంటారో వారి నుంచి ప్రవేశ రుసుంగా 50 రూపాయలు విధించనుంది. ఇది 2025 మార్చి 15 నుంచి అమల్లోకి రాబోతుందండి. చాలా ఇంపార్టెంట్ అండి. సిక్కిం ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రతి వ్యక్తికి ఎవరైతే పర్యాటకులు ఆ రాష్ట్రంలో పర్యటిస్తారో వారి నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఒక నిర్ణయాన్ని అయితే వెల్లడించడం జరిగింది. అయితే రాష్ట్రాన్ని సందర్శించే పర్యాటకులు 50 రూపాయలు గనక రుసుం చెల్లిస్తే 30 రోజుల వరకు ఆ రాష్ట్రంలో బస చేయడానికి ఈ యొక్క చెల్లుబాటు అయితే కాబోతుందండి. ఎగ్జామినర్ ఏ విధంగా ప్రశ్న అడుగుతారంటే ఇటీవల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకుల పైన 50 రూపాయల రుసుం విధిస్తున్నట్లు వార్తల్లో నిలిచింది అని అడగవచ్చు. కాబట్టి సిక్కిం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. మరొక అంశం అండి, ఇటీవల కాలంలో అంతర్జాతీయ ఖగోళ సంఘం IAU వారు శని గ్రహానికి నూతనంగా మరో 128 చంద్రులను అధికారికంగా గుర్తించడం జరిగింది. కాబట్టి ఇది కూడా వార్తల్లో నిలవడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. అంతర్జాతీయ ఖగోళ సంఘం వారు వాయు దిగ్గజం శని గ్రహానికి 128 చంద్రులను అయితే గుర్తించింది. 128 కొత్త చంద్రులను గుర్తించింది. దీంతో శని గ్రహం యొక్క చంద్రుల సంఖ్య అనేది 274కి చేరుకుందండి. చాలా ఇంపార్టెంట్ అండి. శని గ్రహానికి నూతనంగా 128 చంద్రులను కనుక్కోగా మరొక దీంతో చంద్రుల యొక్క సంఖ్య శని గ్రహానికి 274కి చేరుకోవడం జరిగింది. కాబట్టి సౌర వ్యవస్థలో అత్యధికంగా చంద్రులను కలిగినటువంటి గ్రహం ఏది అని ఎగ్జామినర్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ప్రస్తుతం వచ్చేసి శని గ్రహం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ప్రస్తుతం మన సౌర వ్యవస్థలో 8 గ్రహాలు అనేవి ఉండడం జరిగాయి. అవి బుధుడు, శుక్రుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ లాంటివి ఉండడం జరిగాయి. వీటిలో అత్యధిక సంఖ్యలో చంద్రులను కలిగి ఉన్నటువంటి గ్రహంగా శని గ్రహం ఉండడం జరిగింది. ఈ యొక్క శని గ్రహం యొక్క చంద్రుల సంఖ్య ఎంత ప్రస్తుతం అంటే 274 అండి. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం ఏంటి అంటే 2వ సంఖ్యలో అత్యధిక చంద్రులను కలిగి ఉన్నటువంటి గ్రహంగా బృహస్పతి ఉండడం జరిగిందండి. దీనికి 95 చంద్రులు అనేవి ఉండడం జరిగాయండి. మొత్తం అత్యధికంగా వచ్చేసి మొదటి స్థానంలో శని గ్రహం ఉంది 274తో, 2వ స్థానంలో బృహస్పతి 95తో 2వ స్థానం ఉండగా, 3వ స్థానంలో యురేనస్ 28, 4వ స్థానంలో నెప్ట్యూన్ 16, 5వ స్థానంలో అంగారా 2 ఉపగ్రహాలు, 6వ స్థానంలో భూమి ఒకే ఒక ఉపగ్రహాన్ని చంద్రుడిని కలిగి ఉండడం జరిగింది. అయితే మొత్తం సౌర వ్యవస్థలో 8 గ్రహాలు ఉండగా ఈ యొక్క 6ంటికి చంద్రులు అనేవి ఉండడం జరిగాయండి. చంద్రుడు లేని అటువంటి గ్రహాలు ఒకటి వచ్చేసి బుధుడు, మరొకటి శుక్రుడు అండి. ఈ రెండు గ్రహాలకి కూడా చంద్రుడు అనేటువంటివి లేవు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి చాలా వరకు అవకాశం ఉంది.
ఇక మరొక అంశం అండి, రైసీనా డైలాగ్ 2025 యొక్క సమావేశం ఇటీవల కాలంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి 2025 సంవత్సరంలో నిర్వహించినటువంటి రైసీనా డైలాగ్ అనేది ఎన్నవ ఎడిషన్ అని డైరెక్ట్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 10వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క 10వ ఎడిషన్కి సంబంధించిన రైసీనా డైలాగ్ని 2025 మార్చి 17 నుంచి 19 వరకు నిర్వహించడం జరిగింది. అయితే దీనికి ఎక్కడ నిర్వహించారు అంటే మాత్రం న్యూఢిల్లీ వేదికగా ఒక రైసీనా డైలాగ్ అనే సదస్సునైతే నిర్వహించడం జరిగింది. దీనిని 2025 మార్చి 17వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సదస్సును అయితే ప్రారంభించడం జరిగింది. ఇతనితో పాటు న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి క్రిస్టోఫర్ లక్సన్ వీరిద్దరూ సంయుక్తంగా ఈ యొక్క సదస్సును అయితే ప్రారంభించారండి. న్యూజిలాండ్ ప్రధానిగా ఉన్నటువంటి క్రిస్టోఫర్ లక్సన్ అనేటువంటి వ్యక్తి 2025 మార్చి 16 నుంచి 20 వరకు భారత్లో అధికార పర్యటనలో ఉన్నారు అని గుర్తుంచుకోండి. అసలు రైసీనా డైలాగ్ అంటే ఏంటిది అంటే మాత్రం భారతీయ దృక్పథంతో భౌగోళిక రాజకీయాలు అదేవిధంగా భౌగోళిక ఆర్థిక అంశంపై జరిగే ఒక ప్రధాన సమావేశం అండి. భారతీయ దృక్పథంతో భౌగోళిక రాజకీయాలు అదేవిధంగా భౌగోళిక ఆర్థిక అంశాలపై జరిగే ఒక ప్రధాన సమావేశం అండి. రైసీనా అనేది ఢిల్లీలో ఉన్నటువంటి రైసీనా కొండల నుంచి దీనికి ఆ పేరు వచ్చిందండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. అయితే దీని యొక్క థీమ్ కనుక పరిశీలిస్తే 2025లో జరిగిన రైసీనా డైలాగ్ యొక్క థీమ్ చూడండి, కాలచక్ర పీపుల్ పీస్ అండ్ ప్లానెట్ అండి. కాలచక్ర పీపుల్ పీస్ అండ్ ప్లానెట్ అనేది ఈ యొక్క రైసీనా డైలాగ్ యొక్క థీమ్ అండి. అయితే ఈ యొక్క సదస్సును నిర్వహించింది న్యూఢిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అదేవిధంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ యొక్క సదస్సును అయితే నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక చివరి అంశం అండి, ఈరోజు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 విజేత అనేది వార్తల్లో నిలిచింది. కాబట్టి ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా స్పోర్ట్స్ అంశాలలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి 2025 సంవత్సరంలో నిర్వహించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అనేది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 3వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. అయితే ఫైనల్ మ్యాచ్ వచ్చేసి 2025 మార్చి 15వ తేదీన బ్రాబర్నో స్టేడియంలో నిర్వహించడం జరిగింది. అయితే ఫైనల్ మ్యాచ్ వచ్చేసి ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య నిర్వహించారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఒక ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది. అయితే ఫైనల్లో విజేతగా ముంబై ఇండియన్స్ అనే జట్టు విజేతగా నిలిచిందండి. అయితే ముంబై జట్టు విజేతగా నిలవడం ఇది ఎన్నవసారి అంటే 2వసారి అండి. తొలిసారిగా 2023లో తొలి ఎడిషన్లోనే విజేతగా నిలవడం జరిగింది. ఇక 2024లో ఆర్సీబీ జట్టు విజేతగా నిలవగా 2025లో ముంబై జట్టు విజేతగా నిలిచింది. అయితే ముంబై కెప్టెన్గా ఎవరున్నారు అంటే హర్మన్ ప్రీత్ కౌర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్, హర్మన్ ప్రీత్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ప్రత్యేకత ఏంటి అంటే తొలి 3 ఎడిషన్లలో రన్నరప్గా నిలిచినటువంటి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ అనేది ఉండడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా ఆడినటువంటి ప్లేయర్కి ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా హర్మన్ ప్రీత్ కౌర్ గారికి రావడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వచ్చేసి నాట్ స్కైవర్ బ్రంట్ అండి, ముంబై ఇండియన్స్. ఇక ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్గా ముంబైకి చెందినటువంటి అమన్జోత్ కౌర్ గారికి రావడం జరిగింది. ఇక ఆరెంజ్ క్యాప్ వచ్చేసి అంటే అత్యధిక పరుగులు చేసేటువంటి వారికి ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. అలా నాట్ స్కైవర్ బ్రంట్ అండి ముంబైకి సంబంధించి. అదేవిధంగా అత్యధిక వికెట్లు తీసుకున్నటువంటి ప్లేయర్కు పర్పుల్ క్యాప్ ఇవ్వడం జరుగుతుంది. దీనిని అమేలియా కేర్ అనేటువంటి ముంబై క్రీడాకారిణి దక్కించుకోవడం జరిగింది. ఈ యొక్క సీజన్లో మొత్తంగా పాల్గొన్న జట్లు వచ్చేసి 5 జట్లు అండి. ఇక్కడ నుంచి ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవ్వండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.